హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన సైన్స్ మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. టోటల్గా 30 బిట్స్ అండి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక పుటాకార దర్పణం నాభి మరియు వక్రతా కేంద్రముల మధ్య వస్తువును ఉంచిన ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వక్రతా కేంద్రం అవతల. నెక్స్ట్ వన్, బలానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణానికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణానికి గల నిష్పత్తి ఎంత? బలానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం న్యూటన్, సిజిఎస్ పద్ధతిలో ప్రమాణం డైన్. ఈ రెండిటికి మధ్య నిష్పత్తి ఆప్షన్ 1 10⁵. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వర్షపాతాన్ని కొలవడానికి వాడని పరికరం ఏది? ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వర్షపాతాన్ని కొలవడానికి వాడరు. అది అనిమోమీటరు, నెక్స్ట్ బారోమీటర్. ఈ 2 కూడా దీనికి ఆన్సర్స్ అండి. డాప్లర్ రాడారు, యూడోమీటర్. ఈ యూడోమీటర్నే రెయిన్ గేజ్ అని కూడా పిలుస్తారు. ఈ 2 వర్షపాతాన్ని నమోదు చేస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏమిటి అంటే అనిమోమీటర్ మరియు బారోమీటర్. ఈ 2 కూడా వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగించరు. నెక్స్ట్ వన్, గడియారంలో R పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించు దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 2πr. నెక్స్ట్ వన్, ధ్రువ నక్షత్ర స్థానాన్ని తెలిపే శర్మిష్ట రాశి యొక్క ఆకారం. ధ్రువ నక్షత్ర స్థానాన్ని తెలిపే శర్మిష్ట రాశి యొక్క ఆకారం ఆప్షన్ 1 M ఆకారం. నెక్స్ట్ వన్, 3.011 × 10⁻24 ఆక్సిజన్ అణువులు కలిగి ఉన్న మోల్ సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ వన్, ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణము గల బీకరుకు రాగి ముక్కలను కలిపినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 4 చర్య అనేది జరగదు. నెక్స్ట్ వన్, ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచేది. ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచేది ఆప్షన్ 3 ఆర్ద్రత తక్కువగా ఉండడం. నెక్స్ట్ వన్, XPbNO3 taken twice gives rise to YPbO plus ZNO2 plus O2. ఈ తుల్య సమీకరణంలో XYZ విలువలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 2PbNO3 taken twice gives rise to 2PbO plus 4NO2 plus O2. నెక్స్ట్ వన్, Na2CO3 HClతో జరిపే చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు. సోడియం కార్బోనేట్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపేటప్పుడు ఏర్పడేటువంటి క్రియాజన్యాలు ఆప్షన్ 4 సోడియం క్లోరైడ్, వాటర్, కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్, ఒక జీవిని ఎండమిక్ జీవిగా పేర్కొనుటకు గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎండమిక్ జీవి అంటే ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండడం. నెక్స్ట్ వన్, ఈ పటంలోని ప్రయోగం ద్వారా నిరూపించబడు అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. నెక్స్ట్ వన్, వృక్ష కణం ప్రత్యేకంగా ఈ కణాంగాలను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వృక్ష కణం అనేది జంతు కణం కంటే ప్రత్యేకంగా కలిగి ఉన్నటువంటి కణాంగాలు ప్లాస్టిడ్లు
కణకవచము, పెద్ద రిక్తికలు. నెక్స్ట్ వన్, ఈ రకపు ప్యాపిల్లే ద్వారా ఎలాంటి రుచిని తెలుసుకోలేము. ఆన్సర్ ఆప్షన్ 1 ఫిలిఫామ్ ప్యాపిల్లే. నెక్స్ట్ వన్, బయోపెస్టిసైడ్గా ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది? బయోపెస్టిసైడ్గా ఉపయోగపడే బ్యాక్టీరియా ఆప్షన్ 3 బ్యాసిల్లస్ తురింజెనిసిస్. నెక్స్ట్ వన్, పాఠశాలకు వెళుతూ మార్గమధ్యలో ఒక పెద్ద పామును చూసిన అనిల్ హృదయ స్పందన పెరిగింది. అతని హృదయ స్పందన పెరుగుటకు కారణమగు హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎక్కువ పీచు పదార్థాలు కలిగినవి. ఆన్సర్ ఆప్షన్ 4 డి మరియు బి. తృణధాన్యాలు, ఆకుకూరలు అనేవి ఎక్కువగా పీచు పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ పీచు పదార్థాలకే మరొక పేరు రఫేజ్. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత లేదా తప్పుగా ఉన్న జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నడిమి ఈన అనేది నీటిని మాత్రమే రవాణా చేస్తుంది అనేది సరికాదు. పత్రవృంతం అనేది పత్రాన్ని కాండంతో జతపరుస్తుంది. అంచులు అనేవి పత్రానికి ఆకారాన్ని ఇస్తాయి. పత్రదళం అనేది బాష్పోత్సేకంలో సహకరిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది జీవులలో కేంద్రక పూర్వక జీవులకు సంబంధించిన జత. కేంద్రక పూర్వ జీవులని 2 రకాలుగా విభజిస్తారు. అవి కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. కేంద్రక త్వచం ఉంటే అది నిజ కేంద్రక జీవులు అవుతాయి. కేంద్రక త్వచం లేకపోతే వాటిని కేంద్రక పూర్వజీవులు అని అంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియాలు. నెక్స్ట్ వన్, నేలను దున్నడం, పెళ్ళగించడం అనే ప్రక్రియ క్రింది వానిలో ఈ అంశానికి సహాయపడదు. ఆన్సర్ ఆప్షన్ 3 భూసారాన్ని పెంచుటకు. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా జన్యువుని కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ వన్, నేలలు రకాలు పాఠాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ వన్, మంచి ప్రవర్తన మార్పు యొక్క లక్షణాల దృష్ట్యా క్రింది వానిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి విటమిన్ లోపం వల్ల కలుగు వ్యాధులను గుర్తు తెచ్చుకొనును. నెక్స్ట్ వన్, సమస్యల పరిష్కారానికి పరికల్పనలు చేయుట అనునది పీరియడ్ పథకంలోని ఈ సోపానం. ఆన్సర్ ఆప్షన్ 4 కృత్యాలు నిర్వహణ, భావనల అవగాహన. నెక్స్ట్ వన్, విద్యార్థులు వివిధ విషయాలు మరియు సంఘటనల మధ్య తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగి పర్యావరణ పరిరక్షణకు స్పందిస్తారు. ఈ ప్రవర్తన క్రింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ. ఇందులో సాంఘిక పరిసరాలకు ఉదాహరణ ఆప్షన్ 1 వ్యవసాయ క్షేత్రాలు. నెక్స్ట్ వన్, కంటికి క్షారం వలన గాయమైతే ప్రథమ చికిత్స కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 1% బోరిక్ యాసిడ్ ద్రావణం. నెక్స్ట్ వన్,
అజయ్ తన వాహనపు వేగం 4 km/hను మీటర్/సెకండ్లోకి మార్చిన ఇందలి ప్రక్రియా నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 మాపనం. నెక్స్ట్ 1. క్షేత్ర పర్యటనల ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఇది క్రింది అభ్యసన అనుభవంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యక్ష అనుభవాలు మరియు స్పెసిమన్లు. నెక్స్ట్ 1. సమాజ సంబంధిత పాఠ్య ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని నిజ జీవిత పరిస్థితులకు ఉపయోగించుకునేలా చేయటంలో ఉపాధ్యాయుని పాత్ర. ఆన్సర్ ఆప్షన్ 1 సమన్వయకర్త. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.